మాదక ద్రవ్యాల రవాణా ఆరోపణలతో వెనిజుయలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన అమెరికా ఆయన న్యూయార్క్ జైల్లో హాజరుపరిచింది. మదురో భార్య సిలియా ఫ్లోరెస్ కూడా కోర్టు ముందు హాజరయ్యారు. మదురో తరఫున వాషింగ్టన్కు చెందిన ప్రముఖ లాయర్ బ్యారీ పాలక్ వాదనలు వినిపించగా ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కేసును మార్చి 17కి వాయిదా వేసింది. వెనిజులా పదవీచ్యుత అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా గడ్డపై బందీగా ఉన్నా ఏమాత్రం జంకలేదు. సోమవారం సరిగ్గా 12 గంటల సమయంలో కాళ్లకు మాత్రమే గొలుసులుండగా చేతులు వెనక్కి పెట్టుకుని భద్రతా సిబ్బంది వెంటరాగా మదురో కోర్టు హాల్లోకి ప్రవేశించారు. మదురో, సిలియాలు హెడ్ఫోన్లు పెట్టుకుని ఇంగ్లీష్ నుంచి స్పానిష్లోకి కోర్టు ప్రొసీడింగ్స్ అనువాదాలను వింటూ ఉన్నారు. మదురో కేసులో క్లింటన్ హయాంలో నియమితులైన 92 ఏళ్ల ఆల్విన్ హెల్లర్స్టీన్ వాదనలు విన్నారు. జడ్జి ఆల్విన్ హెల్లర్స్టీన్ పరిచయం అనంతరం మదురో వెనిజులా అధ్యక్షుడంటూ జడ్జికి స్పానిష్ భాషలో పరిచయం చేసుకున్నారు. వెనిజులా అధ్యక్షుడైన తనను కారాకస్లోని తన ఇంట్లో ఉండగా బంధించి తీసుకువచ్చారని మాన్హాటన్ కోర్టులో చెప్పుకున్నారు మదురో. నేనెలాంటి తప్పు చేయలేదని, మర్యాదస్తున్నని కోర్టుకు విన్నవించుకున్నారు. తనను బందీగా మార్చారంటూ స్పానిష్లో మదురో చెప్పుకొచ్చారు. ఆయన మాటలను కోర్టు రూమ్ రిపోర్టర్ అనువాదం చేసి జడ్జికి తెలిపారు. మదురో భార్య సిలియా ఫ్లోరెస్ కూడా తాను వెనిజులా ప్రథమ మహిళనంటూ చెప్పుకొచ్చారు. ఎలాంటి తప్పు చేయలేదని స్పానిష్లో తెలిపారు. వీరిద్దరూ జైలు నుంచి విడుదలను గాని బెయిల్ను గాని కోరడం లేదని లాయర్లు తెలిపారు. జడ్జి ఆదేశాల మేరకు అభియోగాలకు సంబంధించిన పత్రాలను అధికారులు ఇద్దరికీ అందించారు. అనంతరం తదుపరి విచారణ మార్చి 17న ఉదయం 11 గంటలకు ఉంటుందని జడ్జి ప్రకటించారు. అయితే మదురో తరపున వాషింగ్టన్కు చెందిన ప్రముఖ లాయర్ బ్యారీ పాలక్ వాదనలు వినిపించారు. వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే తరపున దీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించింది ఈయనే. అమెరికా గూఢచర్య చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను జైలు నుంచి విడుదల చేయించి సొంత దేశం ఆస్ట్రేలియాకు పంపించడంలో కీలకంగా ఉన్నారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలరని ఈయనకు పేరుంది. నికోలస్ మదురో కేసులో లాయర్ బ్యారీ పాలక్ వాదనలు కీలకం కానున్నాయి. మరోవైపు మదురోపై విచారణ చేపట్టిన కోర్టు సముదాయం వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమ్మిగూడారు. మదురోను విడుదల చేయాలని కొందరు, ట్రంప్ కింగ్ అంటూ మరికొందరు నినాదాలు చేశారు.